సుదీర్ఘ విరామం తర్వాత సౌత్ ఆఫ్రికాలో వన్డే ప్రపంచ కప్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే వేదికలను సైతం ఐసీసీ ఖరారు చేసింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలోని మొత్తం 12 నగరాల్లో ఈ మ్యాచ్లు జరుగుతాయి. అయితే ఇప్పటి వరకు ఆఫ్రికాలో జరిగిన ఐసీసీ మెగా టోర్నీలలో భారత్ ఎలాంటి ప్రదర్శన చేసింది, వాటి రికార్డులు ఎలా ఉన్నాయనే విషయాల గురించి తెలుసుకుందాం. ఆఫ్రికా ఖండం భారత వైట్ బాల్ క్రికెట్ చరిత్రలో ఎంతో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఆఫ్రికన్ గడ్డపై టీమిండియా ప్రయాణం కేవలం విజయాలకు పరిమితం కాలేదు. అక్కడ నాటికే పరిణామాలు, తీపి జ్ఞాపకాలు, తీవ్రమైన నిరాశలు సైతం ఎదురయ్యాయి. క్రికెట్ మైదానంలో భారత్ సాధించిన గొప్ప విజయాల్లో కొన్ని ఆఫ్రికాలోనే నమోదు కాగా, అభిమానుల హృదయాలను గాయపరిచిన చేదు ఘట్టాలు కూడా అక్కడే చోటు చేసుకున్నాయి. 2000 సంవత్సరంలో కెన్యా వేదికగా జరిగిన ఐసీసీ నాకౌట్ ట్రోఫీలో సౌరవ్ గంగూలీ నాయకత్వంలోని భారత జట్టు బరిలోకి దిగింది. అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరినప్పటికీ న్యూజిలాండ్ చేతిలో ఓడి రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత 2003లో దక్షిణాఫ్రికాలో జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్ లో సచిన్ టెండూల్కర్ విధ్వంసకర ఫామ్ తో భారత్ ఫైనల్ చేరింది. అయితే ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలై మరోసారి రన్నరప్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అలాగే 2009 ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ దశ నుంచే వెనుదిరగడం టీమిండియాకు పెద్ద షాక్ గా మారింది. అయితే దక్షిణాఫ్రికా అందించిన అతిపెద్ద సంతోషం 2007 టీ20 ప్రపంచ కప్. మహేంద్ర సింగ్ ధోని తొలిసారి కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన ఆ టోర్నీలో యంగ్ ఇండియా సంచలన ప్రదర్శన చేసింది. జోహెనెస్బర్గ్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ఓడించి భారత్ చారిత్రాత్మక ప్రపంచ కప్ను ముద్దాడింది. ఆఫ్రికా ఖండంలో భారత క్రికెట్ సాధించిన అత్యుత్తమ విజయంగా ఈ ఘట్టం నిలిచింది. ఇప్పుడు దాదాపు 2 దశాబ్దాల తర్వాత 2027 ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ కప్ కు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్ వంటి దిగ్గజాలతో కూడిన భారత జట్టు మరోసారి ఆఫ్రికా మైదానాల్లో అడుగు పెట్టబోతుంది.